వార్డెన్లు అనేటోళ్ళు మస్తు కోపంతో ఉంటారు. ఇక హాస్టల్ ఉండే పిల్లలను కొట్టి కొట్టి హింస పెడుతుంటారు. వాళ్ళతోని సర్వ షాకిరీలు చేయించుకునే వార్డెన్లు ఉంటారు. ఇక కొంతమంది సర్కారు హాస్టల్ వార్డెన్ల ముచ్చట్లను చెప్పమోహమే కాదు పోన్రి, మస్తు తిప్పలు పెడతారు పిల్లలను. కానీ ఈ వార్డెనే కాదు, కన్న తల్లి పిల్లలను ఏ తీరుగా చూసుకుంటుందో ఈ ఒక్క వీడియో చాలు. అమ్మను మించిన దైవం ఉన్నదా అంటే గీ వార్డెనమ్మ చేసే పని చూస్తే ఉన్నదని చెప్పాల్సిందే. హాస్టళ్లలుండే చిన్న బుజ్జికి జ్వరం వస్తే తన ఈపుకు పాపను కట్టుకొని 6 కిలోమీటర్లు నడిచింది. కడుపార కన్న కూతుర్నే కాసేపు మొయ్యాలి అంటే తల్లులు వామ్మో వాయ్యో అని ఈ రోజులల్లా హాస్టల్ ఉన్న పిల్లలను వార్డెన్ అయి ఉండి ఇట్లా మోసుకొని పోవడు గొప్ప ముచ్చట కాకుంటే ఏంటిది ఇది. మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ఆశ్రమ పాఠశాల వార్డెన్ హేమ చేసిన పనికి ఏపీ పబ్లిక్ మొత్తం సప్పట్లు కొడుతుండ్రు. ముట్టుకుంటే అగ్గి తిరగమండినంత జ్వరం వచ్చిన చిన్నాన్ని దావఖానకు తీసుకుపోయేదానికి కష్టపడ్డది. రాళ్ళు రప్పలు షెట్టు పుట్టున్న చిన్న బాటల కన్న తల్లి కంటే ఎక్కువ కష్టపడ్డది. వాహనాలు ఏం లేవో లేకుంటే అంబులెన్స్ వచ్చే అవకాశం లేదో గాని భుజాల మీద బుజ్జిని 6 కిలోమీటర్లు మోసుడంటే చిన్న ముచ్చట్న. ఆనాడు ఝాన్సీ లక్ష్మీబాయి తన రాజ్యం కోసం బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేస్తే హేమ అనే వార్డెన్ రాజ్యం కోసం కాదు, ఓవర్ నైట్ సెలబ్రిటీ కావాలనే ఆశ అసలే కాదు, ఎవలో గుర్తించాలని అంతకంటే కాదు, జ్వరం వచ్చిన అమ్మాయిని కాపాడాలని తనలాట ఒక్కటి తప్పింకేం లేకుండా ఒంటికి బుజ్జిని కట్టుకుని 6 కిలోమీటర్లు ఎత్తుకొని నడుచుడంటే ఇంతకంటే వీరవాణితి ఇంకెవరుంటారు చెప్పుండ్రి. ఈ వీడియో ఏపీ పబ్లిక్ సెల్లులకే కాదు అంతట తిరిగింది. వార్డెన్ హేమ చేసిన పనిని చూసిన ప్రతి ఒక్కరు చేతులెత్తి సెల్యూట్ కొడుతుర్రు. అయ్యా చంద్రల్ సారు, హేమ వార్డెన్ చేసిన పనిని మెచ్చుకొని అవార్డులు ఇవ్వకున్నా పర్వాలేదు గాని జరగా మన్యం బతుకులను బాగు చేయండి సారు. రోడ్లేస్తే బస్సులు బండ్లు నడుపుకునే తట్ట అవుతుంది సారు. ఎందుకు సార్ అడవి బిడ్డలను పట్టించుకుంటలేరు? వాళ్ళకు కూడా ఓట్లున్నాయి కాదు సారు, వాళ్ళకు కూడా గిసొంటి తిప్పలు రాకుండా చూడండి సార్ అని అడుగుతురు. హేమ విద్యార్థిని ఎత్తుకొని నడిచిన వీడియోను చూసిన పబ్లిక్.